జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, శుభరాశి ఫలితాలు. ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఏమేం మార్పులు తెచ్చిపెట్టబోతుంది, ఏ విషయంలో శుభ పరంపరను అందించబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తల్ని హెచ్చరిస్తుంది, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా ఈ విషయాలన్నీ చూడటానికి ముందుగా అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో గోచర గ్రహస్థితులు గోచర గ్రహాలు ఏ రాశుల్లో ఉంటూ ఈ ఫలితాలని మనకి ప్రసాదిస్తున్నాయి. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తున్నాడు. మే 2 వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఆ తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్లో ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఒక 4 నెలలు వక్రగతిలోకి వెళ్తాడు. కన్యారాశిలో కేతు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. రాహు భగవానుడి సంచారం మీనరాశిలో ఉంటుంది. అయితే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ జూన్, జూలై మాసాల్లో వక్రగతిలోకి వెళ్తున్నారు 4 నెలల పాటు. అయితే ఏదేమైనా సరే ఈ వక్రగతులు మరియు ఏదన్నా స్పెషల్ గోచార గ్రహస్థితులు ఏదైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గురుగ్రహం వక్రించే సమయంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. వక్రించిన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న విషయం, అలాగే శనీశ్వరుడు వక్రించేప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి, ఈ విషయాలు మనం మళ్ళీ చేస్తాము. ఇప్పుడు బ్రీఫ్గా వక్రగతి, సవ్యగతి అన్నీ కలిపి బ్రీఫ్గా ఫలితాలు చెప్పుకుందాము. అప్పుడు వక్రగతి ఫలితాలు చాలా ఎలాబరేటెడ్గా చెప్తాను. గురు భగవానుడికి సంబంధించిందే కానివ్వండి, శనీశ్వరుడికి సంబంధించిందే కానివ్వండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అసలు ఈ సంవత్సరం గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో మే 2 నుంచి వెళ్ళబోతున్నారు. వృషభ రాశి కుటుంబ స్థానం. అందరికీ అంటే కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి ద్వితీయ స్థానం అవ్వడం వల్ల అక్కడ చంద్ర భగవానుడు ఉచ్చ రాశి కూడా అది. వృషభ రాశిలోకి గురు భగవానులతో అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు. మనము లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ అంటాం. అంటే ఎక్కువ కాలము ఏ రాశిలో అయితే ఏ గ్రహం అయితే సంచారం చేస్తూ ఉందో వాటిల్నే మనము సంవత్సర ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. గురు భగవానుడు 1 year సంచారం చేస్తారు. రాహుకేతువులు 1.5 years సంచారం చేస్తారు. శనీశ్వరుడు 2.5 years సంచారం చేస్తారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలని మేజర్గా ముఖ్య భూమికగా తీసుకుంటాం. ఇక మిగతా గ్రహాలు మనకి మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నెలలో మారిపోతాడు, బుధుడు 25 రోజుల్లో మారుతాడు, కుజుడు 45 రోజులు ఇలాగ మారిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం మాస ఫలితాల్లో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అవి ఏ ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితులు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గోచార గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరము కుటుంబ స్థానంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీకు ద్వితీయ స్థానంలో ఏకకాలంలో మే 3 నుంచి గురు భగవానుడు సప్తమ దృష్టితో చూస్తున్నారు. అలాగే శనీశ్వరుడు చూస్తూనే ఉన్నాడు ద్వితీయ స్థానాన్ని. సో మీ కుటుంబ స్థానంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో కావచ్చు, అంటే మంచి మార్పులే చోటు చేసుకుంటాయి. ఫైనాన్షియల్గా అయినా సరే, కుటుంబంలో అయినా సరే మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే మీకు వాక్కుకి సంబంధించిన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. అంటే వాక్కుకి సంబంధించిన ఇబ్బందులు అంటే మీరు ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మాట్లాడే ప్రతి మాటని కొంచెం పదార్థాలు తీసుకునే అవకాశం ఉంది. లేదా ఇలా కాకపోతే మీ జన్మజాతకంలో మీకు వాక్స్థానం బాగా ఉండి బలం శుక్రబలం బాగా ఉంటే ఈ సంవత్సరం మీరు పూర్వ సంవత్సరాల్లో మాట్లాడిన విషయాలు ఈ సంవత్సరం బాగా చర్చకు వస్తాయి. ఆ విషయాల్లో కొంత మీ చుట్టూ ఉండేవాళ్ళు మిమ్మల్ని కొంత బాధ పెట్టే విధంగా ఆ విషయాలన్నీ గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టే విధంగా వాళ్ళైనా మాట్లాడటం జరుగుతుంది. ఇది ఒక చిన్న ఇబ్బందికర సంఘటన మీ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంటుంది. బట్ కుటుంబంలో అయితే కొంత మంచి మార్పులు వస్తాయి. అదంతా జరుగుతూ ఉన్నా సరే మీ ప్రయత్నంతో
మంచి మార్పులైతే వస్తాయి. ఇప్పుడు ఒకవేళ మీరు తులారాశిలో పుట్టారు, మీరు సంపాదించట్లేదు విద్యార్థినులే అనుకోండి. అప్పుడు మీకు ఈ విషయం అంతగా వర్తించదు. ఎస్పెషల్లీ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోపల విద్యార్థులైతే ఇప్పుడు నేను చెప్పింది వర్తించదు. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి దగ్గర నుంచి వర్తిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకునే పాయింట్ బాగుండడం కావచ్చు, లేదా అవమానంగా మాట్లాడడం కావచ్చు, ఇదంతా కూడా అప్పుడే వర్తిస్తుంది. అయితే విద్యార్థుల గురించి ఎలానో మనం టాపిక్ చూసాం కాబట్టి విద్యార్థులకి ఈ సంవత్సరం కృషితోటి బాగా రాణిస్తారు, బాగా కాన్సన్ట్రేటెడ్గా చదువుకుంటారు. తద్వారా విజయాన్ని కైవసం చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. మీరు వ్యాపారస్తులు అయితే ఈ సంవత్సరం వ్యాపారస్తులందరికీ కూడా చాలా చక్కగా ఉంది. ఎలాంటి అంటే ఆరాట పోరాటాలు లేకుండా వ్యాపారం అంతా సాగుతుంది. పెద్దగా టెన్షన్ ఉండదు, అలాగని మితిమీరిన ఆనందము ఉండదు. హ్యాపీగా అలా ప్రశాంతంగా చేసుకొని వస్తారు. అంటే ప్రశాంతంగా మన దైనందిన జీవితం శుభంగా గడిచిపోవడానికి ఎంత డబ్బు అయితే వస్తే హ్యాపీగా ఉంటుందో అంత డబ్బు వెతుక్కోకుండా ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా వచ్చే విధంగా మీకు ఈ సంవత్సరం ఉంది. వ్యాపారస్తులందరికీ కూడా మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఈ విషయం వర్తిస్తుంది. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరము బాగుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఉద్యోగస్తులందరికీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఉద్యోగస్తులు మీరు కనుక విదేశాలు వెళ్ళాలని అనుకున్నా, లేదా ఉద్యోగం చేసే చోట ఏదైనా చేంజ్ కోసం చూస్తుంటే, మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు, లేదా బయట సంస్థకు వెళ్ళాలి, చేంజ్ కావాలి అని అనుకున్నా సరే ఈ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ సంవత్సరంలో మీకు. బట్ మీరున్న చోట మీకు చేంజెస్కి కొత్తగా వెళ్ళేదానికంటే కూడా ఉన్న చోట చేంజెస్ బాగా ఉన్నాయి. బట్ మీరు కొత్తగా వేరే చోట ప్రయత్నించాలనుకున్నా కూడా గోచార గ్రహస్థితులు ఈ సంవత్సరం మీకు సపోర్టింగ్గానే ఉన్నాయి. అలాగే మీకు షష్ఠ స్థానంలో రాహుదేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు. షష్ఠ స్థానంలో రాహుదేవుడు సంచారం చేయడం వల్ల మీరు షూరిటీ ఎవరికి ఇవ్వకూడదు ఈ సంవత్సరము. నోటి మాట ద్వారా కావచ్చు, సిగ్నేచర్ ద్వారా కావచ్చు, ఎవరికైనా షూరిటీ ఇస్తే అది తర్వాత రోజుల్లో మీరు ఇచ్చింది ఎంత హానెస్ట్ పర్సన్స్కి అయినా సరే తర్వాత రోజుల్లో కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా అది మీకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వాలనుకున్నా సరే, అంటే మరీ తప్పదు వైద్యానికంటే తప్పించి ఇంకా జనరల్గా అప్పులు ఇవ్వాలి అని అనుకుంటే కొంచెం ఆ విషయంలో మీరు చూసుకొని అప్పులు ఇవ్వాలి. అలాగే ఎవరికైనా మీరు ప్రత్యేకించి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు అప్పులు ఇవ్వాలి. లేకపోతే కనుక డబ్బులు కొంత వాళ్ళు స్కిప్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో అంతా బాగుంటుంది, పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. ఇంకా ఒక రకంగా మనం చూస్తే మీకు అష్టమ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఆరోగ్యం విషయంలో కొంత మీకు ఊపిరి తీసుకునే విధంగానే ఆరోగ్యం ఉంటుంది, అంటే ప్రశాంతంగానే ఉంటుంది. అయితే అష్టమ స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎంత ఆరోగ్య విషయంలో ప్రశాంతతను ఇస్తూ ఉన్నా సరే మీకు ఈ సంవత్సరం కొంచెం థైరాయిడ్ చెకప్ కొంచెం మధ్యలో చేయించుకుంటూ ఉండండి. అది రావడానికి కొంత స్లైట్గా ఛాన్సెస్ ఉంది. 100% అని నేను చెప్పను, బట్ స్లైట్గా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ విషయంలో కొంత ఒక చెక్ పెట్టుకుంటూ ఉంటే కనుక మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉంది. విద్యార్థులకి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. అనుకూలమైన పరిస్థితులు స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం శనీశ్వరుడు కూడా వాళ్ళని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం తులారాశి వాళ్ళ ఫలితాలు ఇవి చూశారు కదండి. క్రోధినామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు. అయితే ఏ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తుంది, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరము మనం దృష్టిల రీత్యా కూడా పరిశీలిస్తే గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ పంచమ దృష్టితోటి కన్యా రాశిని, సప్తమ దృష్టితోటి వృశ్చిక రాశిని, అలాగే నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తూ ఉన్నాడు. ఇక శనీశ్వరుడు మేషరాశిని చూస్తాడు, సింహరాశిని చూస్తాడు, దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి గురు భగవానుడు అలాగే శనీశ్వరుడు వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తున్నారు. ఆ రాశి వృశ్చిక రాశి. ఈ సంవత్సరము అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానం మీద దృష్టి పెట్టినా ఆ స్థానము మీ జన్మకుండలిలో ఏదవుతుందో ఆ విషయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.
ఉదాహరణకి మీది మేషరాశి అయిందనుకోండి. అంటే మనం ఏదవుతుందో దాని ఫలితాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా! దానికి సంబంధించి ఒకవేళ చెడు ఫలితాలుంటే తగ్గించుకోవడానికి. అంటే చెడు ఫలితాలైతే ఉండదు. ఇది బ్యాలెన్స్‌డ్‌గా అన్నా ఉంటుంది. లేదంటే ఒక మంచి మార్పన్నా తెచ్చిపెడుతుంది. సో, ఏ ఫలి ఈ ఈ మంచి మార్పు ఇంకా మీ మీ జన్మజాతకం సపోర్టింగ్‌గా లేకపోతే కనుక, ఈ మంచి మార్పుని సుస్థిరం చేసుకోవడానికి, మంచి మార్పు యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం మనం ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశి శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరు ఏకకాలంలో చూస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మే నుంచి గురు భగవానుడు చూస్తాడు. మే వరకు గురు భగవానుడు మేష రాశిలో ఉంటాడు కాబట్టి, ఆయన చూసే అవకాశం లేదు. ఎలాగో మనకి ఒక 2 నెలల్లోనే ఉగాది మొదలైన 2 నెలలు, 1.5 నెలలోనే మే వచ్చేస్తుంది కాబట్టి, అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పరిహారము ఈ సంవత్సరం అంతా కూడా కార్తికేయుని ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, హనుమంతుని ఆరాధన, వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒక్కళ్ళని పాదాలను శరణు వేడినా పర్వాలేదు, లేదా ముగ్గురిని అర్చించినా ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఒక చిన్న న్యూమరాలజికల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. 2024 అంటే అవి మొత్తం మనం కనుక లెక్క వేస్తే నెంబర్ 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకి అధిపతి శనీశ్వరుడు. శనీశ్వరుడు ఈ సంవత్సరము న్యూమరాలజికల్‌గా రూల్ చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ మనకి వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు, అంగారకుడు అని చెప్తాం. సో, వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అంటే వచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవీ దేవతల ఆరాధన, అంటే కార్తికేయుని ఆరాధన కావచ్చు, లేదా హనుమంతుడి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, ఈ ముగ్గురులో ఎవరు ఆరాధన చేసినా పర్వాలేదు. ముగ్గురిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేసినా పర్వాలేదు. చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకోవడానికి నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. అలా ఈ దేవీ దేవతల్ని స్మరిస్తూ, జపిస్తూ శుభ ఫలితాలు మీరందరూ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి కృపకు మీరందరూ పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నా ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.